నమస్తే వెల్కమ్ టు sakshieducation.com పరీక్షల కాలం మొదలైంది. త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో 10th ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు పూర్తి ప్రిపరేషన్ లో ఉన్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఒత్తిడి, ఆందోళనగా అనిపించడం సహజమే. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడిని దూరం చేయాలంటే హాయిగా నిద్రపోవాలి. చాలామంది విద్యార్థులు రేపు పరీక్ష అంటే ముందు రోజు రాత్రుళ్ళు ఎక్కువసేపు మేల్కొని చదువుతుంటారు. ఇది మెదడుపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే ఖచ్చితంగా 7 గంటల నుంచి 9 గంటల నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పరీక్షకు ముందు రోజు రాత్రి హాయిగా నిద్రపోతే జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉంటుంది. పరీక్షల సమయంలో తప్పనిసరిగా ఉదయం పూట మంచి పోషకాలున్న అల్పాహారం తీసుకోవాలి. ఇది మీకు ఇన్స్టెంట్ శక్తిని ఇవ్వడంతో పాటు మరింత ఫోకస్ చేసేందుకు వీలవుతుంది. సాధ్యమైనంత వరకు బ్రేక్ఫాస్ట్లో చక్కెర, ఉప్పును స్కిప్ చేయండి. మంచి ప్రోటీన్ ఫుడ్ను తీసుకోండి. పరీక్షకు సాధ్యమైనంత త్వరగా చేరుకోండి, లేదంటే హడావిడిగా పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. పరీక్షకు బాగా సిద్ధమయ్యారని మిమ్మల్ని మీరు నమ్మాలి. స్ట్రెస్ను తగ్గించుకోవడానికి శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయండి. పరీక్ష వేళ ప్రశ్నపత్రంలో మీకు జవాబు తెలిసిన ప్రశ్నలకే ముందు సమాధానాలు రాయండి. ఇతరులు ఏం చేస్తున్నారో పట్టించుకోకండి. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తాగాలి. పరీక్షల సమయంలో ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలన్న దానిపై ఓ అవగాహనకు రండి. ఒకే ప్రశ్న వద్ద సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇక ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి వచ్చాక చాలామంది క్లాస్మేట్స్తో వాళ్ళు ఎలా రాశారు, మీరెలా రాశారు అన్నది చర్చిస్తూ ఉంటారు. ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఇది మీ తదుపరి పరీక్షలపై ప్రభావం చూపిస్తుంది. పరీక్షల సమయంలో ఎక్కువగా టెన్షన్కు గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్.